హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. డే 2 ఇన్ చెన్నై అండి. ఈరోజు మనం సెయింట్ థామస్ మౌంట్ ఈ ప్లేస్ని మనం చూడబోతున్నాము. ఎర్లీ మార్నింగే మేము బయలుదేరాము. సో ఈ ప్లేస్ గురించి చెప్పాలి అంటే ఈ ప్లేస్ చాలామంది టూరిస్ట్ విజిట్ చేస్తారు. సింపుల్గా ఈ ప్లేస్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మౌంట్ అంటే ఈ కొండ మీదకి మనం ఎక్కితే చెన్నై అందాలన్నీ మనకు క్లియర్గా కనబడతాయి. ఒక రకంగా ఫ్లైట్ టేక్ ఆఫ్స్, అలాగే చెన్నై సిటీ ఏదైతే ఇంపార్టెంట్ సిటీ ఉందో అది భలే పైనుంచి ఈజీగా కనపడుతుంది. మరొక మాట మీకు చెప్పాలి, ఈ సెయింట్ మౌంట్ యొక్క ఇంపార్టెన్స్ అది ఒకటే కాదండి. దాని ఇంపార్టెన్స్ పూర్తిగా తెలియాలంటే దీని ముందు వీడియో చూడాలి, దీని తర్వాత వచ్చే వీడియో కూడా చూడాలి. హాయ్ అండి. సో మేము సెయింట్ థామస్ మౌంట్ ష్రైన్ అక్కడ మేము ఉన్నాము, రీచ్ అయ్యాము చెన్నైలో. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ ఇది. సో మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే చాలా మంది టూరిస్ట్ బస్సెస్ చాలా మంది ఉన్నారు. సో మేము పైకి వెళ్ళి మీకు అదంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. అలాగే హిస్టరీ కూడా నేను మీకు చెప్తాను దీని గురించి. సో మౌంట్ థామస్ ఎవరంటే జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు వారి యొక్క డిసైపుల్, అంటే శిష్యుడు. యేసుక్రీస్తు వారికి 12 మంది డిసైపుల్స్, 12 డిసైపుల్స్. దాంట్లో ఒక ఆయన ఈ థామస్, ఆయన ఇండియా వచ్చారు. అంటే 12 మందిలో ఒక ఆయన ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి ఇక్కడ ఆయన మిషనరీగా వర్క్ చేశారు. సో దానికి సంబంధించిన హిస్టరీ సో నేను ముందే చెప్పేది, కానీ నేను వీడియో జరుగుతుండగా మిగతా డీటెయిల్స్ అన్నీ పూర్తిగా నేను ఇస్తాను. పూర్తి చివరి వరకు వీడియో చూడండి. ఇంకొక రెండు మార్గాలు ఉన్నాయి. సో మా వైఫ్ వాళ్ళు ఎప్పుడో వెళ్ళినప్పుడు 2008 స్టెప్స్ గుండా ఎక్కి వెళ్ళారంట. చాలామంది అలా కూడా ప్రిఫర్ చేస్తారు. మేమైతే డైరెక్ట్గా 5 వరకు కార్లో వచ్చేసాము. సో రోడ్డు చాలా బాగుంది. సో రోడ్డు అంతా ఏంటి అంటే స్కూల్స్, కాలేజెస్, రీసెర్చ్ సెంటర్స్. సో మొత్తం థామస్ 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 ఎక్కడ చూసినా సెయింట్ థామసే కనబడుతుంది. చూద్దాం పైన ఎలా ఉందో ఏంటో అని. ఈ మౌంట్ని లేకపోతే ఈ కొండని సెయింట్ థామస్ మౌంట్ అని అంటారండి. సెయింట్ థామస్ ఎవరో అని మీకు తెలియకపోతే ముందు వీడియో దీన్ని ఇంటర్లింక్ అని చెప్పాం కదా, ఆ వీడియోలో క్లియర్గా చెప్పాము థామస్ అంటే ఎవరో. సింపుల్గా చెప్పాలి అని అంటే జీసస్ క్రైస్ట్కి 12 డిసైపుల్స్ ఉండేవారు. వాళ్ళల్లో ఒక డిసైపుల్ ఈ సెయింట్ థామస్ అనమాట. సో అతను ఒక చరిత్ర లేకపోతే అది ఏవైతే రిలేట్ అయి ఉన్నాయో ఈ కొండ మీద ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందు మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. సో వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. దీని వెనకట్ల హిస్టరీ కూడా కావాలంటే ఒకసారి మీరు ముందు వీడియో చూసినట్టయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఒక రకంగా ముందు వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకనే సపరేట్ వీడియోస్ మేము 3 సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఈ ప్లేస్కి నేను 2008లో విజిట్ చేశానండి. అప్పుడు మేము ఏదైతే కార్ పార్క్ చేసామో ఆ కింద నుంచి మొత్తం నడుచుకునే రావాలి. ఈ మెట్లు ఇవన్నీ సేమ్ అలాగే ఉన్నాయి. బట్ కార్ పార్కింగ్ అక్కడ వరకు మేము నడుచుకునే పైకి ఎక్కుంటూ వచ్చాము. ఇప్పుడైతే కార్ పార్కింగ్ ఫెసిలిటీ అంతా ఇచ్చారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ కొండ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. సో మీకు ఇక్కడ ఒక ఏమంటారు విగ్రహం అంటారో లేకపోతే మాన్యుమెంట్ కనబడుతుంది కదా, దాని డీటెయిల్స్ ఏంటి అంటే థామస్ జీసస్ క్రైస్ట్ డిసైపుల్ అని చెప్పాను కదా. జీసస్ క్రైస్ట్ క్రాస్ మీద చనిపోయారు, అంటే సిలువ వేయబడ్డారు. అప్పుడు ఆయనకి చాలా గాయాలయ్యాయి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అందరూ నమ్మారు, కానీ థామస్ నమ్మలేదు. నమ్మకపోగా అన్నాడు, నేను డైరెక్ట్గా ఆయన గాయాల్లో చేయి పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అని చెప్పాడు. సో ఆ నమ్మను అన్నప్పుడు ఆయన మళ్ళీ తిరిగి కనిపించినప్పుడు నమ్మడానికి ఏం చేశారంటే నిజంగా గాయాల్లో వేలు పెట్టి చూశాడు. దాన్ని అక్కడ విగ్రహం రూపంలో వాళ్ళు చూపించారు. సో మాకు పైకి ఎక్కిన తర్వాత ఈ సిస్టర్ కనబడ్డారు. కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామని ఆవిడతో మాట్లాడడం జరిగింది. సో ఈ యొక్క మౌంట్ యొక్క లేదా ఈ కొండ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే థామస్ మిషనరీగా ఇండియా వచ్చిన తర్వాత లేదా కేరళ అలాగే తమిళనాడు ఈ ఏరియాస్లో తను సర్వీస్ చేస్తుండగా తనకి చాలామంది శత్రువులు తయారవుతారు. శత్రువులు తయారైనప్పుడు వారు ఎలాగైనా తనని చంపాలని ట్రై చేసి తను కేవ్లో ప్రేయర్ చేసుకుంటుండగా లేదా గుహలో ప్రేయర్ చేసుకుంటుండగా బల్యాలతో పొడుస్తారు. అదిగోండి అదే మీకు ఇక్కడ పెయింటింగ్ లేదా అక్కడ చూపిస్తున్నారు. సో ఎప్పుడైతే పొడిచేస్తారో ఆయన ఆ గుహ నుంచి తప్పించుకొని ఈ కొండ మీద చాలా కాలం ఆ దెబ్బలతో ఉండి ఈ కొండ మీదే చనిపోయారు. సో
ఈ కొండ మీద చనిపోయారు, అంటే తుది శ్వాస ఇక్కడే విడిచారనే దాని ఇంపార్టెన్స్ ఆధారంగా ఈ కొండకి ఇంపార్టెన్స్ వచ్చింది. అందుకని దీన్ని సెయింట్ థామస్ మౌంట్ అని పిలుస్తారు. సో ఏదైతే సీన్ అక్కడ గుహలో జరిగిందో అది ఇక్కడ చూపించారు. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, గాయంలో చేయి పెట్టి చూస్తేనే కానీ నమ్మనని, అది కూడా ఇక్కడ చర్చ్ ముందు ఎంట్రన్స్లో ఇలా పెట్టడం జరిగింది. సో ఇది చర్చ్ ఎంట్రన్స్ అండి. ఆ 2 పిక్చర్స్ దాటిన తర్వాత లోపలికి వెళ్తే చిన్నదేనండి చర్చ్, కొండ మీద కదా, మరీ అంత పెద్దగా ఏం లేదు. సో ఇక్కడ ఇలా బెంచెస్ ఉన్నాయి. టూరిస్ట్ అయితే వచ్చి ఇక్కడ చిన్న ప్రేయర్ కానీ చిన్న విష్ కానీ చేసుకొని వెళ్తున్నారు. హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని కాదు, ఎవరు వచ్చినా అలా కూర్చొని చిన్న విష్ చేసుకొని వెళ్తున్నారు. అయితే ఇటు అటు చిన్న చిన్న పెయింటింగ్స్ ఉన్నాయి. సో ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ వస్తుంది. మేమైతే ఎక్కువ టైము చర్చ్లో స్పెండ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ వేరే ప్లేసెస్ కూడా మేము తిరగాలి కదా. సో ఈ పెయింటింగ్స్ అవి చూసుకుని ముందుకు వెళ్తే, సో ఇంపార్టెంట్ ప్లేస్ ఒకటి ఉందండి, అంటే కొంచెం లోపలికి ఉంది. దాంట్లో ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ రెలిక్స్ ఉన్నాయి. రెలిక్స్ అంటే అవశేషాలు. సో ఇక్కడే థామస్ చనిపోయారని చెప్తున్నారు కదా. సో ఆయన బాడీలో కొన్ని పార్ట్స్ వాళ్ళు జాగ్రత్త పరిచి భద్రపరిచి చిన్న చిన్న హార్ట్ షేప్లో, లేకపోతే ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్ షేప్లో, అలా తయారు చేసి వాటిలో చిన్న గోర్ అని, కేవలం సెయింట్ థామస్వే కాదు కానీ జీసస్ క్రైస్ట్ యొక్క 12 అపోజల్స్, అంటే 12 మంది డిసైపుల్స్ వాళ్ళవి, ఇంకా చాలామంది ఎవరైతే సెయింట్స్గా ఉన్నారో వాళ్ళందరివి ఇక్కడ పెట్టడం జరిగింది. నేనైతే చాలా కవర్ చేశాను, కానీ అవన్నీ చూపించడానికి వీడియో చాలా పెద్దది అయిపోతుంది. కానీ సెయింట్ థామస్ది మాత్రం ఒకటి జూమ్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇదే థామస్. మరి అది గోరో ఏంటో మరి పూర్తిగా మనకు చెప్పడానికి ఎవరు లేరు, కానీ ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో చుట్టూ. నేను ఇంకా చాలా వీడియోలో డిలీట్ చేసేసాను. అలాగే లిస్ట్ కూడా ఉంది, ఎవరెవరు ఎప్పుడు చనిపోయారో వాళ్ళకి సంబంధించినవి ఏమున్నాయో అనేవి ఇక్కడ చాలా లిస్ట్ కూడా మెన్షన్ చేశారు. మరొకసారి చెప్తున్నాను ఏంటి అంటే, ఈ సెయింట్ థామస్ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సెయింట్ థామస్ లేదా థామస్ ఇక్కడ తన ప్రాణాన్ని విడిచారు, లేదా ఇక్కడ చనిపోయారు. సో ఇక్కడ చనిపోయారు కాబట్టి ఈ ప్లేస్కి ఆ ఇంపార్టెన్స్ వచ్చింది. కానీ ఒరిజినల్గా ఆయన్ని చంపడానికి ప్రయత్నించింది ఎక్కడంటే లిటిల్ మౌంట్లో. అది లాస్ట్ వీడియోలో మనం చూసాము. ఒక కేవ్లో ఆయన ప్రేయర్ చేసుకుంటుండగా ఎవరైతే శత్రువులు ఉన్నారో బళ్ళాలతో ఆయన పొడవడం జరిగింది. అక్కడ ఆయన్ని పొడి చేస్తే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఇక్కడ గాయాలతో నుండి చాలా కాలం ఉండి ఇక్కడ చనిపోయారు. కానీ ఆయన సమాధి ఇక్కడ లేదు అండి. ఆయన సమాధిని ఎక్కడ ఉందో తెలియాలి అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడాలి. అందుకనే కన్ఫ్యూజన్ కాకుండా 3 ప్లేసెస్ని 3 వీడియోలుగా సపరేట్ చేసి పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఒక వీడియో తర్వాత ఒక వీడియో. మేము అది అయిన తర్వాత ఈ ప్లేస్ యొక్క పూర్తి హిస్టరీ తెలియడానికి ఈ బుక్ ఒకటి కొనుక్కున్నామండి. 20 రూపీస్ 40 రూపీస్ పడింది. సో చర్చ్ బయటకు వచ్చేసింది. ఇది అపోసల్స్ కాన్వెంట్ ఉంది కదండి, ఇది మెయిన్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మనకి చెన్నై సిటీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అని అంటే, ఇదొకటే కాదు పైన కూడా ఉంది. ఇక్కడైతే కొంచెం జనం తక్కువ, అక్కడ జనం ఎక్కువ ఉన్నారు. అక్కడైతే చాలా క్రౌడెడ్గా ఉంది, ఎందుకంటే అన్ని వ్యూ అయితే అక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచి అయితే మీకు చక్కగా గోల్ఫ్ కోర్ట్స్, అలాగే గ్రీనరీ మొత్తం అదంతా కనబడుతుంది. మెట్రో కనిపిస్తుంది క్లియర్. మెయిన్ ఫ్లైట్ టేక్ ఆఫ్స్ ల్యాండింగ్స్ చాలా దగ్గర నుంచి. చెన్నై సిటీలో మీరు ఎక్కడ తిరుగుతుంటే ఫ్లైట్స్ మన దగ్గర నుంచే వెళ్తున్నట్టు కనపడుతుంది. ఇక్కడి నుంచి అయితే ముఖ్యంగా ఈ సెయింట్ థామస్ మౌంట్ దగ్గరికి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నది. సో అందుకని టేక్ ఆఫ్స్ అవి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. అదిగోండి చూడండి, ఇది చాలా మంచి వ్యూ ఇక్కడైతే. అంటే ఇక్కడైతే తక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి కవర్ చేయగలిగాము. ఆ పైన మేము షార్ట్ చేసాం కానీ మెయిన్ వీడియో తీయడం మర్చిపోయాము. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఇంకా ఫుల్ వ్యూ ఉన్నది. ఇదిగోండి ఇదో వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి అయితే మీకు క్లియర్గా కనబడుతుంది, మొత్తం క్లియర్గా కనబడుతుంది. మేమైతే షూట్ చేయడం మర్చిపోయాము. ఇక్కడ మీకు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే ఎంట్రన్స్ ఏం తీసుకోరు.
అలాగే మీకు డ్రింక్స్ లేదా స్నాక్స్ ఫెసిలిటీ కూడా. సో ఇక్కడైతే చాలా సందడిగా ఉంది, చాలామంది టూరిస్ట్ ఉన్నారు. కిందనైతే పర్లేదులే అని అనుకున్నాం, కానీ పైకి వస్తే చాలామంది వస్తున్నారు. పైగా వెదర్ ఒకటి క్లౌడీగా ఉంది. ఈ కొండ మీద చూస్తే మొత్తం సిటీ అంతా, చెన్నై సిటీ అంతా అద్భుతంగా కనబడుతుంది. చాలా పీస్ఫుల్గా ఉంది కొండ మీద కదా. సో నేను ఆల్రెడీ వీడియో అంతట్లో మీకు హిస్టరీ అంతా చెప్పాను. సో మీరు గూగుల్ కూడా చేయవచ్చు ఇంక ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే. ఇదిగోండి స్టెప్స్ మీద నుంచి వచ్చేవాళ్ళు మేబీ ఇటు వస్తారు, స్టెప్స్ మీద నుంచి వచ్చేవాళ్ళు మేబీ ఇటు నుంచి వస్తారు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత ప్రీవియస్ వీడియో కూడా చూడండి, అండ్ అలాగే నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది. సో స్టే ట్యూన్. సో ఈ 3 ఇంటర్లింక్డ్ వీడియోస్, అప్పుడే ఫుల్ హిస్టరీ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ మీలో ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియో అయిపోగానే చెన్నై సిరీస్ కంటిన్యూ అవుతాయండి, పాండిచ్చేరి వ్లాగ్స్ వస్తాయి. సో స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.